కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో భక్తులకు టీటీడీ మరో శుభవార్తను అందించింది. శ్రీవారి సన్నిధిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులు అధిక సంఖ్యలో అన్నదానం స్వీకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ తాజాగా భక్తులకు మరింత రుచికరమైన భోజనాన్ని అందించేందుకు అన్నప్రసాద మెనూలో కొత్తగా మసాలా వడను చేర్చింది. గతేడాది నవంబర్లో జరిగిన పాలకా మండలి సమావేశంలో మసాలా వడను మెనూలో చేర్చాలని నిర్ణయం తీసుకోగా జనవరిలో ప్రయోగాత్మక భక్తులకు వడ్డించారు. భక్తుల స్పందనను పరిశీలించిన తర్వాత మార్చి 6 నుంచి అధికారికంగా అన్నప్రసాదంలో మసాలా వడను అందుబాటులోకి తెచ్చారు. ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమక్షంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్వయంగా వడలను భక్తులకు వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వడ రుచిగా కమ్మగా ఉందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. టీటీడీ అధికారుల సమాచారం ప్రకారం రోజు సుమారు 35,000 వడలు భక్తులకు అందించనున్నారు. భవిష్యత్తులో భక్తుల స్పందనను బట్టి వడ తయారీ సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. టీటీడీ పాలక మండలి భక్తులకు పుష్టికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో మసాలా వడను మెనూలో చేర్చింది. ఉల్లి వెల్లుల్లి లేకుండా భక్తుల రుచికి తగ్గిన విధంగా ప్రత్యేకంగా ఈ వడలను తయారు చేస్తున్నారు. ఈ తాజా మార్పుతో భక్తులు మరింత సంతృప్తిగా అన్నప్రసాద సేవను అనుభవించగలరని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాద సేవ భక్తులను మానసిక, ఆధ్యాత్మికంగా తృప్తిపరిచేలా ముందుకు సాగుతుందని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేసింది.